హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో పార్ట్ 1లో నేను చెప్పాను కదా, మేము శివరాత్రికి ఆదియోగి అంటే ఇషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ వెళ్ళామని. సో మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాము, ఎందుకంటే ఆ లైటింగ్ వేస్తారు అని చెప్పాం కదా. సో ఆ లైటింగ్ వీడియో ఇందులో ఉంది, చూడండి మీరు కూడా. ఎవరైతే ఆదియోగి దగ్గరికి మహాశివరాత్రి రోజు వెళ్ళాలి అనుకొని వెళ్ళలేక ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు కళ్ళకు కట్టినట్టుగా శివుని స్టోరీ చెప్తారు ఈ వీడియోలో. చాలా బాగుంటుంది, లైటింగ్స్ వేసి చాలా బాగా చెప్పారు. మాకైతే ఫుల్ బ్లెస్డ్ అనిపించింది. ఆటోమేటిక్గా మేము కూడా అందరితో పాటు అరిచేసాము, హరహర మహాదేవ అని. సో మీరు ఖచ్చితంగా కంప్లీట్గా వీడియో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రేసెస్ గెలాక్సీ. స్టోరీ వచ్చేసి దగ్గరగా 20 to 25 మినిట్స్ ఉంటుంది. సో కొంచెం కూడా మిస్ చేయకుండా, చెయ్యి అంత నొప్పి పుడుతున్న ఫోన్ అలా ఎత్తి పట్టుకుంటే అయినా కానీ షూట్ చేశాము. ఎందుకంటే మీలో ఎవరైనా వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా ఉన్నారు కదా, వాళ్ళ కోసం. సో కంప్లీట్గా వీడియో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో స్టార్ట్ అవుతుంది, కంప్లీట్గా చూసేయండి, ఓకే. మీరు కూడా శివుని బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఓకేనా. లెట్స్ స్టార్ట్. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది, ఓకేనా. చూడు appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still.
When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. In its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. State of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision, the sages and Devi Bhagavats of one's interiority.
Teams have left the premises. Sadhguru has gone to ಸದ್ಗುರುಗಳು ಈಗ ಸನ್ಮಾನ್ಯ ಉಪರಾಷ್ಟ್ರಪತಿಗಳನ್ನು ಬೀಳ್ಕೊಡಲು ತೆರಳಿದ್ದಾರೆ. ನಂತರ ನಮ್ಮ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಆಚರಣೆಗಳು ಮುಂದುವರಿಯಲಿವೆ. సో చూసారు కదా, మీకు శివుని ఇలా లైటింగ్స్లో చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇది 7:50కి అంతా అయిపోయింది. మేము బయటకు వచ్చేసి గ్రౌండ్లో బస్సెస్ ఉన్నాయి. 8కి అంతా బస్సు ఎక్కాము. చాలా ఫైట్ చేసాము ఆ బస్సులో ఎక్కేటప్పుడు. ఓ మై గాడ్! బట్ ఎలాగోలాగా బస్సు ఎక్కాము. బస్సు ఎక్కాక బస్ ఫుల్ అయింది. బట్ డ్రైవర్ ఏమో ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? వెయిట్ చేసాము. 8 to 9, 9 to 10, 10 తర్వాత ఇందుగో జాను కిందకి దిగేసి వెళ్ళి అడుగుదామని అడిగింది. అప్పుడు తెలిసింది ట్రాఫిక్ జామ్ అని. ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఎప్పటికో 11:30కి బస్సు స్టార్ట్ చేస్తే 2:15 వరకు అక్కడక్కడే కొంచెం స్టార్ట్ చేసి 2:15 వరకు సరౌండింగ్స్లోనే ఉన్నాము, ఆదియోగి సరౌండింగ్స్లో. 2:15 తర్వాత బస్సెస్ కంప్లీట్గా కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి మేము మెజెస్టిక్ వెళ్ళేసరికి 4 o'clock అయ్యింది. మెజెస్టిక్ నుంచి మేము టిన్ ఫ్యాక్టరీకి తిరుపతి బస్సు ఎక్కాము. అక్కడి నుంచి మారుతల్లికి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. మేము పీజీకి వెళ్ళేసరికి 5 o'clock అయ్యింది. సో మొత్తానికి ఈచ్ పర్సన్కి వచ్చి బిలో 500తో ఆదియోగి దగ్గరికి వెళ్ళొచ్చాము, ఇంక్లూడింగ్ ఫుడ్, బస్ పేరు. సో ఫైనలీ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రేసెస్ గెలాక్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.